హలో గైస్, అందరికీ స్వాగతం. సో కంప్యూటర్ సిస్టమ్ కోర్సులో భాగంగా మనం ఈరోజు కాంబినేషనల్ లాజిక్ సర్క్యూట్స్ అనేవి మనం డిజైన్ చేస్తున్నామండి. సో అందులో ఫస్ట్ ప్రాబ్లం అనేది తీసుకుందామండి. సో ఇచ్చిన ప్రాబ్లం ఏంటంటే డిజైన్ ఏ కాంబినేషనల్ లాజిక్ సర్క్యూట్ విత్ 3 ఇన్పుట్స్. అంటే అది ఏంటంటే మనకు ట్రూత్ టేబుల్ తీసుకున్నప్పుడు మనకి ఏముంటాయండి, ఇన్పుట్స్ ఉంటాయి యాజ్ వెల్ యాజ్ ది అవుట్పుట్స్ ఉంటాయని తెలుసు కదండి. అంటే ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో భాగంగా ఏంటంటే ఆ కాంబినేషనల్ లాజిక్ సర్క్యూట్ అనేది ఎన్ని ఇన్పుట్స్ తీసుకుంటుందండి, 3 ఇన్పుట్స్ తీసుకుంటుందంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇన్పుట్ వేరియబుల్స్ ఏబిసి అనుకుందాం. అంటే ఒక కాంబినేషనల్ లాజిక్ సర్క్యూట్ తీసుకున్నప్పుడు ఇక్కడ సిఎల్సి మీనింగ్ ఏంటంటే కాంబినేషనల్ లాజిక్ సర్క్యూట్స్ అండి. అది ఎన్ని ఇన్పుట్స్ యాక్సెప్ట్ చేస్తుందంటే 3 ఇన్పుట్స్. ఒకదాన్ని XYZ అనుకోండి, ఏబిసి అనుకోండి, అది మీ ఇష్టం అండి. వేరియబుల్ అనేది మీ ఇష్టం అండి. అండ్ 1 అవుట్పుట్. ఎన్ని అవుట్పుట్స్ వస్తాయంటండి, ఓన్లీ ఒక అవుట్పుట్ అనేది వస్తుందంటండి. రైట్. సో దిస్ ఈస్ ద గివెన్ క్వశ్చన్. ద అవుట్పుట్, నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి. ద అవుట్పుట్ ఈస్ 1 when the binary value of the input is greater than or equal to 3. అంటే మనకు 0 1 2 3 అంటే ఇప్పుడు ఈ 0 2 1 2 3 వచ్చినప్పుడు మనకు అవుట్పుట్ ఏముండాలండి, ఇక్కడ చూడండి. ద అవుట్పుట్ ఈస్ 1 when the binary value of the input is greater than or equal to 3. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే గ్రేటర్ దెన్ 3 అయినా లేదంటే ఈక్వల్ టు 3 అయినా. అంటే మీనింగ్ ఏంటంటే మనకి ఇప్పుడు 3 ఇన్పుట్స్ అని చెప్పినాం కదా. సో 3 ఇన్పుట్స్ అంటే మనకి ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయో చెప్పండి, 2^3. అంటే మనకి ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయండి, 8 పాసిబిలిటీస్. అంటే 8 పాసిబిలిటీ అంటే మనకి ఏమొస్తుంది, 0 1 2 3 4 5 6 7 ఇవే కదండి మనకు వచ్చే పాసిబిలిటీస్. ఇక్కడ వాడు ఏం చెప్తుండంటే రైట్. సో ద అవుట్పుట్ ఈస్ 1. అవుట్పుట్ అనేది 1 అవుతుందంట. ఎప్పుడు 1 అవుతుందంట, వెన్ ద బైనరీ వాల్యూ ఆఫ్ ది ఇన్పుట్ ఈస్, ఇన్పుట్ అంటే ఇవే కదండి, ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. అంటే 3 కానీ 3 కంటే ఎక్కువ ఉన్నప్పుడు కానీ దీని యొక్క అవుట్పుట్ ఏమవుతుందంటే 1 అవుతుందని చెప్తుంది. అంటే ఇక్కడ 1 1 1 1 రైట్. సో ఇది 1 అయినప్పుడు రిమైనింగ్ కేసెస్లో ఇదేం కావాలండి, 0నే కావాలి కదా, అది మీనింగ్. అదర్వైజ్ ద అవుట్పుట్ విల్ బి 0. అంటే ఈ కండిషన్ మనం రాసుకున్న తర్వాత మిగతా కండిషన్ 0 అని రాస్తామండి. సో ఇక్కడ మీరు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ వాడేం అడుగుతుందంటే కాంబినేషనల్ లాజిక్ సర్క్యూట్ అనేది డిజైన్ చేయమంటుండు. కాంబినేషనల్ లాజిక్ సర్క్యూట్ అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు మనం ఏదైతే రాస్తున్నామో మనము ఇక్కడ 0 0 0 ఇచ్చినప్పుడు అవుట్పుట్ 0 అని చెప్తున్నాం కదా. ఇప్పుడు మనం ఫైనల్గా ఏం చేయాలంటే ఒక సర్క్యూట్ అనేది డిజైన్ చేయాలి. ఆ సర్క్యూట్ అనేది డిజైన్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనం వాల్యూస్ అనేది పాస్ చేస్తే మనకు అవుట్పుట్ అనేది ఆటోమేటిక్గా రావాలి. సో ఫైనల్ మన రిక్వైర్మెంట్ ఏంది, అవుట్పుట్ అనేది డిజైన్ చేయాలండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే మనకి ఎన్ని ఇన్పుట్స్ తీసుకోవాలండి, 3 ఇన్పుట్స్ తీసుకోవాలి. 3 ఇన్పుట్స్ తీసుకుంటే మనకి ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయండి, 8 పాసిబిలిటీస్. అంటే ఏమేమి వస్తాయండి, 0 1 2 3 4 5 6 7 ఇంతే కదండి. సో ఫస్ట్ స్టెప్ మనం ఏం రాయాలంటే బ్లాక్ డయాగ్రామ్ రాద్దాం. రైట్. సో బ్లాక్ డయాగ్రామ్లో మనకు ఐడెంటిఫికేషన్ ఏంటండి, 3 ఇన్పుట్స్ XYZ. అవుట్పుట్ ఏంటండి, సింగిల్ అవుట్పుట్. సో మనకి ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ రిక్వైర్మెంట్ అనేది తెలిసి ఉంటుందో, అంటే ఎన్ని ఇన్పుట్స్ కావాలి ఎన్ని అవుట్పుట్స్ కావాలి తెలిసినప్పుడు మనం నెక్స్ట్ డ్రా చేయాల్సింది ఏంటంటే ట్రూత్ టేబుల్ డ్రా చేయాలండి. సో ఇప్పుడు ట్రూత్ టేబుల్ తీసుకున్నప్పుడు మనకి ఇన్పుట్స్ ఎన్ని ఉన్నాయి, XYZ. అవుట్పుట్ ఏముందండి, సింగిల్ అవుట్పుట్. సో అవుట్పుట్ అనేది F అనే వేరియబుల్ తీసుకుంటున్నామండి. అంటే ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సో ఆల్వేస్ మనం దేనికి లిస్ట్ ఆఫ్ పాసిబిలిటీస్ ఆర్ ప్రాబిలిటీస్ రాస్తామంటే ఓన్లీ ఇన్పుట్కే మాత్రమే రాస్తామండి. అంటే ఇక్కడ నేను ఎగ్జాక్ట్గా మీకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మనకి ఇన్పుట్స్ ఎన్ని ఉన్నాయండి, 3 ఉన్నాయా, ఒకటి ABC. అవుట్పుట్స్ ఏముందండి మనకు సంథింగ్ F అనేది ఉందనుకుందాం. అంటే మనకు 3 ఇన్పుట్స్ తీసుకున్నప్పుడు ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయి, 8. అవి ఏమై ఉంటాయండి, 0 1 2 3 4 5 6 7 అండి. అంతే కదండి. 0 to 7 మనకి ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయి, 8 వస్తాయి. అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే బైనరీ రిప్రజెంటేషన్ అనేది రాయాలి. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, ఫర్ ఆల్వేస్ ఇన్పుట్ ఓన్లీ వీ నీడ్ టు రైట్ ది లిస్ట్ ఆఫ్ పాసిబిలిటీస్. అంటే 0కి 3 బిట్ బైనరీ నెంబర్ ఏమొస్తుందండి, 0 0 0. దీనికండి 0 0 1. సో 0 1 0 0 1 1 1 0 0 1 0 1. నెక్స్ట్ ఏమొస్తుందండి 1 1 0 1 1 అండి. సో వాడు ఇచ్చిన కండిషన్ ఏంటండి, 3 కానీ లేదంటే 3 కంటే ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం అవుట్పుట్ ఏమని చెప్పిండండి, 1 అని చెప్పిండు. అంతే కదండి. 3 కానీ 3 కంటే ఎక్కువ ఉన్నప్పుడు అవుట్పుట్ 1 అని చెప్పిండు. లేదంటే అవుట్పుట్ ఏం చెప్పిండండి, సో 0 అవుతుందని చెప్పిండు. అంటే ఫస్ట్ 3 దానికి అవుట్పుట్ 0, నెక్స్ట్ అన్నిటికి అవుట్పుట్ ఈక్వల్ టు 1. అంటే ఇప్పుడు ట్రూత్ టేబుల్ అనేది కంప్లీట్ అయిందండి. సో ఫస్ట్ డిజైన్ పార్ట్లో భాగంగా ఫస్ట్ మనం ఏం చేసినామండి, నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఎన్ని కావాలి, నెంబర్ ఆఫ్ అవుట్పుట్స్ ఎన్ని కావాలనేది ఫైండ్ అవుట్ చేసినాం.
సో దాన్ని బేస్ చేసుకొని మనం ఏం చేసినామంటే ట్రూత్ టేబుల్ ఫామ్ చేసినామండి. సో ట్రూత్ టేబుల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం చేయాల్సిన నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే లిస్ట్ ఆఫ్ పాసిబిలిటీస్ ఆర్ ప్రాబిలిటీస్ రాయాలి. దాన్ని బేస్ చేసుకొని వాడు ఏదైతే కండిషన్స్ ఇచ్చిండో ఆ కండిషన్ బేస్ చేసుకొని మనము అవుట్పుట్ అనేది రాయాలండి. ఇది వాడి రిక్వైర్మెంట్. సపోజ్ ఇది జనరేట్ అయినప్పుడు ఈ అవుట్పుట్ కావాలనేది వాడి రిక్వైర్మెంట్ అండి. సో ఫైనల్గా మనం ఏం డ్రా చేయాలండి, లాజిక్ సర్క్యూట్ డయాగ్రామ్ అనేది డ్రా చేయాలి. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సో మనం లాజిక్ సర్క్యూట్ డయాగ్రామ్ డ్రా చేయాలి అంటే మనకు కావాల్సింది ఏంటంటే లాజిక్ ఎక్స్ప్రెషన్ అండి. గుర్తుపెట్టుకోండి, లాజిక్ సర్క్యూట్ కావాలంటే సపోజ్ మనకు y = AB + CD ఇలా ఒక ఎక్స్ప్రెషన్ తెలిసినప్పుడే కదా మనం లాజిక్ సర్క్యూట్ డయాగ్రామ్ అనేది డ్రా చేస్తాం. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఫైనల్ మనం లాజిక్ సర్క్యూట్ డ్రా చేయాలి. సో దానికి మనకు కావాల్సింది ఏంటంటే లాజిక్ ఎక్స్ప్రెషన్. సో మనకి ఇప్పుడు ట్రూత్ టేబుల్ వరకే తెలుసు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ట్రూత్ టేబుల్ నుంచి మనం లాజిక్ ఎక్స్ప్రెషన్ అనేది అలా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆ ఎక్స్ప్రెషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. బట్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ కండిషన్ ఏంటంటే ఆ అవుట్పుట్లో జనరేట్ అయిన లాజిక్ ఎక్స్ప్రెషన్ అనేది మినిమం నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఉండాలి. అంటే రెడ్యూస్డ్ ఎక్స్ప్రెషన్ అనేది ఉండాలి. ఇప్పుడు రెడ్యూస్డ్ ఎక్స్ప్రెషన్ అంటే మన మైండ్లోకి రావాల్సింది ఏంటంటే ఇక్కడ కేమ్యాప్ మెథడ్ అనేది రావాలి. రైట్, అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, కేమ్యాప్ మెథడ్లో ప్లాట్ చేసిన తర్వాత దాన్ని గ్రూప్ చేసిన తర్వాత మనకు ఒక ఎక్స్ప్రెషన్ వస్తుంది. ఆ ఎక్స్ప్రెషన్కి మనం లాజిక్ సర్క్యూట్ డయాగ్రామ్ అనేది డ్రా చేయాలి. ఇది చదువు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఓకే, కేమ్యాప్ అనేది మనకు లాజిక్ ఎక్స్ప్రెషన్ ఇస్తుందని మనకు తెలుసు ఎస్ఓపిలోను పిఓఎస్లోను. బట్ కేమ్యాప్లో నువ్వు మినిమైజ్డ్ ఎక్స్ప్రెషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకేం తెలిసి ఉండాలండి, మిన్ టర్మ్స్ అనేవి తెలిసి ఉండాలా. ఎస్ఓపి ఫంక్షన్కి అయితే, పిఓఎస్ ఫంక్షన్కి అయితే మ్యాక్స్ టర్మ్ అనేది తెలిసి ఉండాలి కదా. బై డిఫాల్ట్ మనం మిన్ టర్మ్స్ అనేది తెలుసున్నాం. ఇక్కడ నేను క్లియర్గా మీకు ఏం చెప్పదలుచుకుంటున్నా అంటే, సో ట్రూత్ టేబుల్ మనకి ఇప్పటి వరకు తెలుసు. ట్రూత్ టేబుల్ నుంచి మనం సమ్హౌ ఎన్ని ఇన్పుట్స్ ఉన్నాయి, 3 ఇన్పుట్స్ ఉన్నాయి. అంటే మనం మిన్ టర్మ్స్ కానీ ఫైండ్ అవుట్ చేసినామంటే ఈ మిన్ టర్మ్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత వీటిని మనం కేమ్యాప్లో ప్లాట్ చేసి మినిమైజ్ చేసినప్పుడు మనకు ఒక లాజిక్ ఎక్స్ప్రెషన్ అనేది వస్తుంది. ఈ లాజిక్ ఎక్స్ప్రెషన్ వచ్చిన తర్వాత మనం సర్క్యూట్ డయాగ్రామ్ డ్రా చేస్తే సో మనం అనేది కాంబినేషనల్ లాజిక్ సర్క్యూట్ అనేది కంప్లీట్ అయినట్టు. సో ఇప్పుడు బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఈ మిన్ టర్మ్స్ అనేవి ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది ఇప్పుడు ప్రాబ్లం. సో యాక్చువల్గా మనం మిన్ టర్మ్స్ అనేది ఎక్కడి నుంచి ఫైండ్ అవుట్ చేస్తామంటే మనకున్న ట్రూత్ టేబుల్ నుంచి ఫైండ్ అవుట్ చేస్తామండి. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బై డిఫాల్ట్ మనం ఎస్ఓపి ఫంక్షన్ తీసుకుంటున్నామండి. సో ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎస్ఓపి అంటే ఏందండి, అవుట్పుట్లో ఎక్కడైతే 1 ఉంటుందో దట్ ఈస్ నథింగ్ బట్ ది ఎస్ఓపి ఫంక్షన్. పిఓఎస్ అంటే ఏంటండి, అవుట్పుట్లో ఎక్కడైతే 0 ఉంటుందో అది పిఓఎస్ ఫంక్షన్. రిమెంబర్, కేమ్యాప్లో మనము ఎస్ఓపి ఫంక్షన్ ప్లాట్ చేసినప్పుడు ఏం చేస్తామండి, 1s పెడతాం కదా గ్రూపింగ్ చేయడానికి. అంటే మీనింగ్ ఏంటంటే ఎక్కడైతే అవుట్పుట్ 1 ఉందో అది ఎస్ఓపి ఫంక్షన్ రిలేటెడ్ అనే పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మీకు అంటే ఇక్కడ డౌట్ వచ్చే పార్ట్ ఏంటంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే మనకి ఎన్ని అవుట్పుట్స్ ఉన్నాయండి, సింగిల్ అవుట్పుట్ ఉంది. అంటే మనకి ఇక్కడ ఒక అవుట్పుట్ ఉన్నప్పుడు మనకు వచ్చే మిన్ టర్మ్స్ ఏంటంటే ఒకే ఒక మిన్ టర్మ్స్ వస్తుంది. మిన్ టర్మ్ అంటే మీనింగ్ ఏంటంటే ఒకే ఒక ప్రోడక్ట్, ఒకే ఒక లాజిక్ ఎక్స్ప్రెషన్ అనేది వస్తుంది. ఆ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మనకు 2 అవుట్పుట్స్ ఉన్నాయనుకో, F1 ఆఫ్ A B B, C, F2 ఆఫ్ A B, C అలా 2 మిన్ టర్మ్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు మనకు ఒకటే ఒకటి అవుట్పుట్ ఉండడం వల్ల మనకు ఒకే ఒక మిన్ టర్మ్స్ కనుక్కుంటే సరిపోతుంది. ఇప్పుడు ఎస్ఓపి అంటే నేనేం చెప్పానండి, 1 అని చెప్పాను కదా. ఇప్పుడు ఎక్కడ 1 ఉందో చూడండి, అవుట్పుట్లో 1, ఇన్పుట్లో కాదండి. అవుట్పుట్లో ఎక్కడ 1 ఉంటుందో అది ఎస్ఓపి ఫంక్షన్. ఇక్కడ ఉందా 1 అనేది, ఎస్ఆర్నో ఉంది కదండి ఇక్కడ 1 అనేది. అంటే ఇక్కడ 1 ఉన్నప్పుడు ఇక్కడ మీరు క్లియర్గా అర్థం చేసుకోవాలండి, ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇక్కడ మనకి వాల్యూ ఏముందండి, 1 ఉంది. ఇది 1 ఎస్ఓపి ఫంక్షన్ కదా. ఈ 1 అనేది దేనివల్ల వచ్చిందండి, 011 కదా. 011 అంటే డెసిమల్ నెంబర్ ఏంది, 3. అంటే మనం ఇక్కడ మిన్ టర్మ్స్ ఏం రాస్తామంటే 3 అనేది రాస్తాం. నెక్స్ట్ ఇంకొక ఎస్ఓపి ఫంక్షన్ ఇక్కడ 1 ఉంది కదా. ఇది దేనివల్ల వచ్చింది అవుట్పుట్ 1 అనేది, ఇన్పుట్ వల్లే కదా. ఆ ఇన్పుట్ ఏంది 100. 100 అంటే మళ్ళీ ఏందండి, సో వాల్యూ అనేది 4. నెక్స్ట్ ఇక్కడ 1 ఉంది కదా, దాని ఇన్పుట్ ఏందండి 101 అంటే 5. నెక్స్ట్ ఇక్కడ 1 ఉంది కదా, దాని ఆన్సర్ 6. నెక్స్ట్ ఇక్కడ 1 ఉంది కదా, దాని ఆన్సర్ 7. అంటే మనకి ఇప్పుడు మిన్ టర్మ్స్ ఏమొచ్చినాయండి, 3 4 5 6 7. అరే దీని 0 1 2 నువ్వు ఎందుకు తీసుకోవటం లేదు అంటే 0 అనేది పిఓఎస్ ఫంక్షన్కి, మనం బై డిఫాల్ట్ దేనికి ఫైండ్ అవుట్ చేస్తున్నాం, ఎస్ఓపి ఫంక్షన్ రైట్, ఎస్ఓపికి చేస్తున్నాం. అంటే సింపుల్ అండి, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే అవుట్పుట్లో 1 ఉంటుందో దాని ఇన్పుట్ వాల్యూస్ రాస్తే సరిపోతుంది. ఇప్పుడు మిన్ టర్మ్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం కేమ్యాప్ అనేది డ్రా చేయొచ్చు. రైట్, ఇప్పుడు ప్రాబ్లం క్వశ్చన్ ఏంటంటే
ఏ వేరియబుల్ కే మ్యాప్ తీసుకోవాలి. మనకు 2 వేరియబుల్ కే మ్యాప్ ఉంటుంది, 3 వేరియబుల్ కే మ్యాప్ ఉంటుంది, 4 వేరియబుల్ కే మ్యాప్ ఉంటుంది. సో ఇప్పుడు ఏ వేరియబుల్ కే మ్యాప్ తీసుకొని మనం సర్క్యూట్ అనేది డ్రా చేస్తామంటే ఇక్కడ సింపుల్ పాయింట్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే ఎన్ని ఇన్పుట్స్ ఉన్నాయండి, 3 ఇన్పుట్స్. అప్పుడు ఏ వేరియబుల్ కే మ్యాప్ తీసుకోవాలండి, మనం 3 వేరియబుల్ కే మ్యాప్ అనేది తీసుకోవాలి. సింపుల్ పాయింట్. ఏ వేరియబుల్ కే మ్యాప్ అండి, 3 వేరియబుల్, రైట్. సో ఇలా తీసుకుంటున్నాం. ఇది ఏ బార్. సో ఫైన్, ఇక్కడ ఎక్స్ బార్ వై బార్ ఇచ్చిండ్రు కదా, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ XYZ తీసుకోవట్లేదండి, సో ఈజీగా అయిపోతుందని నేను ABC తీసుకుంటున్నాను. సో మీకు కావాలంటే మీరు XYZ తీసుకోండి. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఇక్కడ XYZ తీసుకోండి, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ సరే ఓకే ఇక్కడ XYZ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా అదే తీసుకుందామండి. సో ఇక్కడ ఏమొస్తుందండి, ఎక్స్ బార్ ఎక్స్ అండి, ఇక్కడ ఏమొస్తుందండి వై బార్ జెడ్ బార్. సో మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వడానికి సో మనం నెక్స్ట్ పేజ్లో తీసుకుందామండి. సో మిన్ టర్మ్స్ ఏమొచ్చిందండి 3 4 5 6 7, రైట్. అంటే ఇప్పుడు మనకి ఏమొచ్చింది f ఆఫ్ a, b, c ఈక్వల్ టు మిన్ టర్మ్స్ ఆఫ్ 3 4 5 6 7 అనేది వచ్చిందండి. అంతే కదండి. సో మనకి ఏ కే మ్యాప్ కావాలని చెప్పాం, 3 వేరియబుల్ కే మ్యాప్ కావాలని చెప్పాం, రైట్. సో ఇక్కడ ఇన్పుట్స్ ఏం తీసుకుంటున్నానండి నేను, ఎక్స్, ఇక్కడ వై జెడ్. ఇక్కడ ఏమొస్తుందండి ఎక్స్ బార్ ఎక్స్, సో వై బార్ జెడ్ బార్, వై బార్ జెడ్, వై జెడ్ బార్ అనేది వస్తుంది. ఇక్కడ ప్లాట్ చేయాలి కదండి, 0 1 2 3 4 5 6 7 అనేది ప్లాట్ చేయాలండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిండ్రంటే మనకి ఎక్కడ ఉంది మిన్ టర్మ్స్ 3 కదా, అంటే ఈ 3 అనే లొకేషన్లో మనం SOP ఫంక్షన్ 1 రాస్తాం. నెక్స్ట్ 4 ఉంది కదా, సో 4 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది కదా 1 అండి. నెక్స్ట్ 5 ఇక్కడ ఉంది కదండి 1, నెక్స్ట్ 6 ఇక్కడ ఉంది కదండి 1, 7 ఇక్కడ ఉంది కదా 1. సో ఇప్పుడు నేను ఇక్కడ మీకు కే మ్యాప్ అనేది గ్రూపింగ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయటం లేదండి. సో మనం ప్లేలిస్ట్లో 3 hours కే మ్యాప్ 0 to హీరో కోర్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో మీకు కే మ్యాప్లో డౌట్ ఉన్నప్పుడు యూ ప్లీజ్ గో త్రూ దట్ వీడియో సో దట్ యూ విల్ అండర్స్టాండ్ కే మ్యాప్ పర్ఫెక్ట్లీ. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే దీనికి 4 గ్రూపింగ్ ఉంది కదండి, దీనికి 4 గ్రూపింగ్ ఉంది కదండి. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ 4ని గ్రూప్ చేస్తున్నాను. ఇలా గ్రూప్ చేసినప్పుడు మనకు ఎఫ్ అనేది అవుట్పుట్, ఇన్పుట్స్ అనేవి 3 ఇన్పుట్స్ కాబట్టి ఆన్సర్ ఏమొచ్చిందండి ఎక్స్. నెక్స్ట్ SOP ఫంక్షన్ కాబట్టి ప్లస్. నెక్స్ట్ గ్రూప్ ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే ఈ 1కి ఈ 2 గ్రూపింగ్ ఉంది. సో దీనికి ఆన్సర్ ఏంటండి ఎక్స్ బార్ ఎక్స్ క్యాన్సర్ వై జెడ్. అంటే మనకి ఫైనల్ లాజిక్ ఎక్స్ప్రెషన్ ఏమొచ్చిందండి ఇది, రైట్. సో ఎఫ్ ఆఫ్ ఏ కామా బి కామా సి ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వైజెడ్ అండి. సో దీనికి ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా లాజిక్ ఎక్స్ప్రెషన్, అది మినిమైజ్డ్ లాజిక్ ఎక్స్ప్రెషన్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఫైనల్ స్టెప్ మనం కాంబినేషనల్ లాజిక్ సర్క్యూట్లో లాజిక్ సర్క్యూట్ డయాగ్రామ్ అనేది డ్రా చేయాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే వైజెడ్ అనేది ఉందండి. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే వై ఇంటూ జెడ్. ఇక్కడ ఏం ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుందండి, మల్టిప్లికేషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది. మల్టిప్లికేషన్ అంటే మనకు కావాల్సిన లాజిక్ గేట్ ఏంటండి, అండ్ గేట్ అనేది కావాలి, అంతే కదండి. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే అండ్ గేట్ తీసుకుంటున్నాను. దేనికండి, ఒక ఇన్పుట్ వై, ఒక ఇన్పుట్ జెడ్, రైట్. సో నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఎక్స్ అనేది ఏంటండి లాజిక్ గేట్ కాదు, అది జస్ట్ ఇన్పుట్, రైట్. సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఎక్స్ తీసుకున్నా, వై జెడ్ అండ్ గేట్ తీసుకున్నా. నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ రెండింటిని ప్లస్ చేయాలి. ప్లస్ చేయాలంటే మనకు కావాల్సిన లాజిక్ ఏంటంటే ఆర్ లాజిక్ గేట్ కావాలి. అంటే ఈ ఎక్స్కి ది వైజెడ్కి ప్లస్ చేయాలి. అంటే ఇది ఎక్స్ జెడ్, ఇది ఎక్స్. సో దీనికి ప్లస్ చేయాలంటే మనం తీసుకోవాల్సిన లాజిక్ గేట్ ఏంటంటే ఆర్ గేట్ అనేది తీసుకోవాలి. సో ఇది ఫైనల్ అవుట్పుట్. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఏబిసి ఏముందండి 0 0 0 ఉందనుకుందాం. 0 0 1 0 1 0 0 1 1, నెక్స్ట్ ఏమొచ్చిందండి 1 0 0 1 0 1 అట్లా ఉంది కదా. సో మనకి వాడు ఏమి ఇచ్చిండండి 3 కంటే ఎక్కువ ఉంటే 1 అని చెప్పిండు కదా. సో మీకు డౌట్ అంటే క్లారిఫికేషన్ కోసం ఇక్కడ ఇన్పుట్ ఏముంది 0 1 1 ఉంది కదా. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ XYZ తీసుకోండి. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఏందండి 0 కదా, ఇక్కడ పాస్ చేద్దాం. వై వాల్యూ ఏముందండి 1, జెడ్ వాల్యూ ఏముందండి 1. సో 1 1 అండ్ గేట్లు ఏమొస్తుందండి 1. సో ఈ 0 అనేది ఎక్కడికి వెళ్తుంది కదా, 1 + 0 ఏమొస్తుందండి 1. చూడండి మనకు అవుట్పుట్ వచ్చిందా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 0 0 0 తీసుకుందా అనుకుందాం. అంటే x = 0, y = 0, z = 0. 0 × 0 ఏందండి అండ్ గేట్లో 0. మళ్ళీ 0 ఇలానే వెళ్తుంది కదా. మళ్ళీ 0 + 0 = వాట్, ఆన్సర్ = 0. చూడండి మనకు అవుట్పుట్ వచ్చిందా. అంటే ఇక్కడ ఫైనల్గా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ సర్క్యూట్ అనేది డిజైన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనం ఈ ఇన్పుట్ పాస్ చేసినప్పుడు మనకి అవుట్పుట్ వాల్యూ అనేది వస్తుందనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలండి, రైట్. సో ఈ ఒక్క ప్రొసీజర్ మీరు గుర్తుపెట్టుకున్నారంటే
మీరు జస్ట్ అనాలిసిస్ చేసుకొని మీరు ఏ కైండ్ ఆఫ్ కాంబినేషనల్ లాజిక్ సర్క్యూట్ అయినా మనం డిజైన్ చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందండి ఒక ప్రాబ్లం. సో ఇక్కడ క్లియర్గా చూడండి, డిజైన్ ఏ లాజిక్ సర్క్యూట్ విత్ 3 ఇన్పుట్స్ అండ్ 1 అవుట్పుట్. ఏమంటుండండి, సో లాజిక్ సర్క్యూట్ డిజైన్ చేయమంటుండు. ఎన్ని ఇన్పుట్స్ ఉండాలంట, 3 ఇన్పుట్స్ అంటుండు, రైట్. సో ఏబీసీ అన్న తీసుకోండి, XYZ అన్న మీ ఇష్టం. అవుట్పుట్స్ ఎన్ని ఉంటాయంటండి, సింగిల్ అవుట్పుట్ ఉంది. ఇక్కడ వరకు మనకు క్లారిటీ ఉంది కదా. ది అవుట్పుట్ జనరేట్స్ ది ఈవెన్ ప్యారిటీ బిట్ ఆఫ్ ది ఇన్పుట్. సో ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతారండి. ఇక్కడ ఏంటంటే అవుట్పుట్ ఎప్పుడు జనరేట్ అవుతుందంటే ఈవెన్ ప్యారిటీ ఆఫ్ బిట్ ఆఫ్ ది ఇన్పుట్స్ ఉన్నప్పుడు జనరేట్ అవుతుంది. అంటే ఇక్కడ వాడి మీనింగ్ ఏంటంటే మనకి ఎప్పుడైతే ఇన్పుట్ నెంబర్ అనేది ఈవెన్ ప్యారిటీ నెంబర్ ఉంటుందో అప్పుడు మనం అవుట్పుట్ ఏం రాయాలంటుండంటే 1 రాయాలంటుండు. అవుట్పుట్ ఏం రాయాలంటుండే, 1 రాయమంటుండు. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఫస్ట్ నీకు ఈవెన్ ప్యారిటీ తెలియకపోతే ఫస్ట్ ఇది చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ప్యారిటీ అంటే ఏంటంటే ఒక డేటా బిట్లో సపోజ్ 1001 ఇలా రిసీవ్ అయింది అనుకోండి. ఈ డేటాలో మనం నెంబర్ ఆఫ్ వన్స్ అంటే మొత్తం ఎన్ని వన్స్ ఉన్నాయో కౌంట్ చేస్తాం. ఆ కౌంట్ అనేది ఈవెన్ నెంబర్ ఉందనుకోండి, దాన్నే మనం ఈవెన్ ప్యారిటీ అంటున్నాం, రైట్. సో ఒకవేళ కౌంట్ అనేది ఆడ్ నెంబర్ ఉందనుకోండి, వన్స్ చెక్ చేయాలండి. మనం కౌంట్ ఏం చేయాలంటే ఓన్లీ వన్స్ కౌంట్ చేయాలి, జీరోస్ అనేవి కౌంట్ చేయకూడదు, రైట్. సో ఈవెన్ ప్యారిటీ అంటే ఏంటంటే ఒక సీక్వెన్స్లో నువ్వు వన్స్ కౌంట్ చేసినప్పుడు అది ఈవెన్ నెంబర్ వస్తే ఈవెన్ ప్యారిటీలో ఉందన్నట్టు, ఒకవేళ లేకపోతే అది ఆడ్ ప్యారిటీలో ఉన్నట్టు, రైట్. సో ఇప్పుడు మనకి యాజ్ పర్ ది ప్రాబ్లం ఏమి ఇచ్చిందండి, ఈవెన్ ప్యారిటీ యూజ్ చేయమన్నాడు. అంటే మనకి ఎప్పుడైతే ఇన్పుట్లో ఈవెన్ ప్యారిటీ ఉంటుందో అప్పుడు నువ్వు అవుట్పుట్ 1 అనేది రాయమంటుండు. ఈవెన్ ప్యారిటీ లేకపోతే అవుట్పుట్ 1 అనేది రాయొద్దంటుండు, సింపుల్. అంటే ఇక్కడ మనకి ఇన్పుట్స్ ఎన్ని కావాలండి, ఇక్కడ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. 3 ఇన్పుట్స్ కావాలంటండి. ఇక్కడ వరకు మీకు డౌట్ లేదు కదండి. సో అవుట్పుట్ అనేది ఒక అవుట్పుట్ ఉందనుకుందాం, y అనేది ఒక అవుట్పుట్ అనుకుందాం, రైట్. సో ఇప్పుడు మనం ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఆల్వేస్ రిమెంబర్ దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఆల్వేస్ పాసిబిలిటీస్ అనేది ఎవరికి రాయాలంటే మనం ఓన్లీ ఇన్పుట్కి రాయాలి. ఈ పాసిబిలిటీ బేస్ చేసుకొని మనం అవుట్పుట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు 3 ఇన్పుట్స్ ఉన్నాయి కదా ఏబీసీ, అంటే ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయి, 8 అంటే ఏమేమి పాసిబిలిటీస్ వస్తారో చెప్తారా, 0 1 2 3 4 5 6 7 ఇవే కదండి మనకు వచ్చే పాసిబిలిటీస్. ఇప్పుడు దీనికి బైనరీ నెంబర్ రాద్దామా, 3 బిట్ బైనరీ నెంబర్. సో 0 అంటే ఏంది, 0 0 0, ఇది 0 0 1, సో 0 1 0. నెక్స్ట్ 3 అంటే 1 1, నెక్స్ట్ ఇది 1 0 0 1 0 1 1 1 0 7 అంటే ఏందండి 1 1 1. ఇక్కడ వరకు ఓకే కదండి. సో ఇది 1 1 అండి. ఇప్పుడు ఏమంటుండు, ఈవెన్ నెంబర్ అయితే 1 అని రాయమంటుండు. ఇప్పుడు చూడండి ఇక్కడ కౌంట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం, రైట్. సో ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ వన్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, 0 0 1. జస్ట్ ఎన్ని వన్స్ ఉన్నాయి చూడండి, ఒక్క 1 ఉంది. అంటే ఇది ఈవెన్ నెంబరా కాదు, టోటల్ నెంబర్ ఆఫ్ వన్స్ ఈవెన్ ఉంటే ఈవెన్, ఇది ఒక్క 1 ఉందంటే ఆడ్, అంటే ఇది ఈవెన్ నెంబర్ కాదు కదా. సో ఇక్కడ మనం అవుట్పుట్ ఏం రాయాలంటే 0 రాయాలా 1 రాయాలా, ఇక్కడ 0 రాయాలి, ఎందుకంటే ఇది ఈవెన్ నెంబర్ కాదు కాబట్టి. నెక్స్ట్ ఏంటండి 0 1 0. సో 0 1 0 అంటే ఏంటండి, నా వన్స్ కౌంట్ చేయండి, సింగిల్ 1 ఉంది కదంటే ఆడ్ నెంబర్ కదా, ఈవెన్ నెంబర్ కాదు కాబట్టి 0. ఇప్పుడు ఇక్కడ కౌంట్ చేయండి, 0 1 1 అంటే ఏంటండి, కౌంట్ చేయండి ఎన్ని వన్స్ ఉన్నాయి, 2 వన్స్ ఉన్నాయి. 2 వన్స్ అంటే ఏంటండి ఈవెన్ నెంబర్. సో ఈవెన్ నెంబర్ ఉంటే ఏమంటుండో అవుట్పుట్ అనేది 1 జనరేట్ అవుతుంది అంటుండు. సో ఇప్పుడు ఇక్కడ ఆన్సర్ ఏం రాయాలండి, 1 అని రాయాలి. మళ్ళీ చూడండి ఆడ్ నెంబర్ కదా 0, ఇది ఈవెన్ నెంబర్ కదా 1, ఇది ఈవెన్ నెంబర్ కదా 1, 3 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి అవుట్పుట్ ఈక్వల్ టు 0. సో ఇది బై డిఫాల్ట్ ఇది ఆడ్ నెంబర్ కాదు కాబట్టి ఆన్సర్ ఈక్వల్ టు 0 ఆర్ 1 అండి. సో ఇక్కడ మీరు 0 రాసిందంటే తప్పండి, రైట్. సో 3 zeros ఉన్నప్పుడు అది ఏంటంటే ఈవెన్ నెంబర్ అనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే టోటల్ నెంబర్ ఆఫ్ వన్స్ అక్కడ మనకు ఆడ్ అనేది లేదు, రైట్. సో ఇప్పుడు ఆన్సర్ ఏంటండి 0 0 0కి ఆన్సర్ వచ్చి 1, రైట్. సో ఇప్పుడు ఇన్పుట్ కంప్లీట్ అయింది, మనకు అవుట్పుట్ కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ ఏం చెప్పామండి, ఇంతకుముందు ప్రాబ్లంలో చెప్పినట్టుగా ట్రూత్ టేబుల్ నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు, మిన్ టర్మ్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. సో మిన్ టర్మ్స్ ఏమొస్తాయో చెప్తారా నాకు ఇప్పుడు. మిన్ టర్మ్స్ ఏంటండి, అవుట్పుట్ అనేది y. ఎస్ఓపి ఫంక్షన్ అంటే ఏంటండి, ఎక్కడైతే అవుట్పుట్లో 1 ఉంటుందో దానికి మిన్ టర్మ్స్ అనేది రాయాలి, అంటే ఇన్పుట్స్ రాయాలి. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిండ్రంటే ఇక్కడ 1 ఉంది కదండి. సో దీనికి ఇన్పుట్ ఏంది 0 0 0, 0 0 0 అంటే ఏంటండి 0. నెక్స్ట్ ఇక్కడ 1 ఉంది కదా, దీని ఇన్పుట్ ఏంది 0 1 1, 0 1 1 అంటే ఏంటండి 3, రైట్. సో నెక్స్ట్ ఇక్కడ ఏముందండి 1, సో 1 అంటే ఏంటండి 5, నెక్స్ట్ ఏముందండి 7 ఉంది, రైట్. అంటే ఇప్పుడు మిన్ టర్మ్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ మనం ఏం డ్రా చేయాలండి,
కే మ్యాప్ అనేది డ్రా చేయాలండి. రైట్. సో ఇప్పుడు కే మ్యాప్ ఏది కావాలంటే మనకు 3 వేరియబుల్ కే మ్యాప్ కావాలి. సో మనం 3 వేరియబుల్ కే మ్యాప్ అనేది డ్రా చేస్తున్నామండి. సో ఎన్ని సెల్స్ ఉంటాయండి? 8 సెల్స్. ఇక్కడ ఏం రాస్తున్నామండి? ఏ బార్ ఏ, బి బార్ సి బార్, బి బార్ సి, బీసీ, బీసీ బార్. ఇక్కడ ఏమొస్తుందండి? 0 1 2 3 4 5 6 7 అండి. సో ఇప్పుడు మనం ఎస్ఓపి ఫంక్షన్ మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇప్పుడు మనం ఎస్ఓపి ఫంక్షన్ అనేది ప్లాట్ చేస్తే సరిపోతుందండి. సో ఇక్కడ ఎక్కడ వచ్చిందండి? 0 కదండి. సో 0 దగ్గర 1 రాయండి. నెక్స్ట్ 3 దగ్గర 1 రాయండి. నెక్స్ట్ ఎక్కడ ఉందండి? 5 దగ్గర 1 ఉంది. నెక్స్ట్ ఫైన్. ఇక్కడ చూడండి, ఇక్కడ మిన్ టర్మ్స్ మనం తప్పు రాసినాం. 7 దగ్గర లేదండి. సో ఇక్కడ మీరు ఇది 6 అండి. రైట్. సో మిస్టేక్ నోట్ డౌన్ చేసుకోండి. రైట్. సో నెక్స్ట్ ఎక్కడ ఉందండి? 6 దగ్గర ఉంది. రైట్. సో నేను ఇక్కడ తప్పుగా రాశాను, ఎందుకంటే ఇక్కడ మనకి మిన్ టర్మ్స్ ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉందండి. సో 7 దగ్గర లేదు, 6 దగ్గర ఉంది. అంటే ఇక్కడ మీనింగ్ ఏందండి? 0 దగ్గర ఉంది, నెక్స్ట్ 3 ఉంది, నెక్స్ట్ ఏముందండి? 5, నెక్స్ట్ 6. రైట్. సో మీకు క్లారిటీ కావాలంటే 0 1 2 3 4 5 6 7. రైట్. సో ఇప్పుడు దీనికి కే మ్యాప్ ఫైండ్ అవుట్ చేయాలండి. సో కే మ్యాప్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుందంటే ఓన్లీ సింగిల్ గ్రూపింగే పాసిబిలిటీ. సో ఇప్పుడు దానికి ఆన్సర్ ఏమొస్తుందంటే ఏ బార్, బి బార్, సి బార్ వస్తుందండి. రైట్. సో అదేవిధంగా మనం ఇక్కడ చూసినామంటే ఈ 1కి ఏమొస్తుందంటే ఏ బార్, బీసీ అనేది వస్తుందండి. మళ్ళీ ఇక్కడ ఈ 1కి సింగిల్ పాసిబిలిటీ ఉంటుంది, దానికి ఆన్సర్ ఏంటంటే ఏబి బార్ సి. ప్లస్ మళ్ళీ ఇక్కడ కూడా సింగిల్ గ్రూపింగే ఉంటుంది, ఏబిసి బార్. అంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారంటే కే మ్యాప్ దేనికి యూజ్ చేస్తామంటే మనం మినిమైజేషన్ పర్పస్ కోసం యూజ్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నోట్ ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఏదైతే ఒక కే మ్యాప్ తీసుకున్నప్పుడు అంటే మోర్ దెన్ 1, అంటే ఇక్కడ 1 1 ఇలా ఉందనుకోండి, మోర్ దెన్ 1 1 గాన గ్రూప్ అయినప్పుడు దాన్ని మనం ఫర్దర్ మినిమైజేషన్ అనేది చేయలేం. అంటే మీనింగ్ ఏంటంటే ఫర్దర్ మనం దాన్ని రిడ్యూస్ చేయడానికి చేయలేమన్నట్టు, పర్ఫెక్ట్గా మోర్ దెన్ 1 1 అనేది గ్రూప్ అయినప్పుడు. కానీ కొన్ని కేసెస్లో ఏమవుతుందంటే కే మ్యాప్లో మీరు ఏదైతే కే మ్యాప్ తీసుకుంటారో ఆ కే మ్యాప్లో మోర్ దెన్ 1 1 అనేది గ్రూప్ అయ్యే ఛాన్స్ ఉండదు. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఎక్కడ చూసినా సింగిల్ 1 గ్రూప్ అయి ఉంటుంది. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఏదైతే ఇన్పుట్ ఇచ్చిండ్రో మళ్ళీ దీన్ని మీరు అవుట్పుట్గా రాస్తున్నట్టు. అంటే ఇక్కడ మనం ఫర్దర్గా రిడక్షన్ అనేది ఏం చేయనట్టు డైరెక్ట్గా ఇన్పుట్నే అవుట్పుట్ రాసినప్పుడు. ఎప్పుడండి? రేర్ కేసెస్, అన్ని సింగిల్ 1s గ్రూప్ అయినప్పుడు. మోర్ దెన్ 1 1 గానే గ్రూప్ అయితే మళ్ళీ మీరు రెడ్యూస్ చేయడానికి ఉండదు. ఇప్పుడు అన్ని సింగిల్ 1 గ్రూప్ అయింది కాబట్టి ఇక్కడ మీనింగ్ ఏంటంటే మళ్ళీ రిడ్యూస్ చేసేదానికి ఛాన్స్ అయితే ఉంటుందనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. రైట్. సో ఇప్పుడు దీన్ని రెడ్యూస్ చేయొచ్చు అంటే ఏం చేయొచ్చు అంటే ఇక్కడ కొంచెం మీరు ప్రాక్టీస్ చేయాలండి, లేదంటే అర్థం కాదు. సో ఈ 2 టర్మ్స్లో మీరు అబ్జర్వ్ చేసిందంటే ఇక్కడ ఏ బార్ అనేది కామన్ ఉందండి. ఇది ప్రాక్టీస్ చేస్తే మాత్రమే మీకు వస్తుందండి. సో ఇప్పుడు ఏ బార్ తీసుకున్నప్పుడు నాకేమొచ్చిందండి? బి బార్ సి బార్ ప్లస్ బీసీ వచ్చిందండి. నెక్స్ట్ ప్లస్ ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ కామన్ ఉంది కాబట్టి ఇక్కడ ఏం తీసుకుంటున్నా అంటే ఏ కామన్ తీసుకుంటే బి బార్ సి ప్లస్ బీసీ బార్ వచ్చిందండి. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక పాయింట్ ఏంటంటే మనకి ఎక్స్ఆర్ లాజిక్ గేట్ అని ఒకటి ఉంటుంది, ఎక్స్నార్ లాజిక్ గేట్ అని ఒకటి ఉంటుందండి. అంటే ఎక్స్ఆర్ లాజిక్ గేట్లో లాజిక్ ఎక్స్ప్రెషన్ ఏంటంటే ఏ బార్ బి ప్లస్ ఏబి బార్ అండి. దీన్నే మనం ఏ విధంగా రాసుకుంటామంటే ఏఎక్స్ఆర్ ఆఫ్ బిగా రాసుకుంటాం. సో మీకు ఎక్స్ఆర్ లాజిక్ గేట్ టేబుల్ అనేది తెలియాలి. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే ఇది ఏ ఫార్ములా ఉంది? ఏ బార్ బి ప్లస్ ఏబి బార్ ఫార్ములాను ఉంది. రైట్. అంటే ఇక్కడ ఏ ప్లేస్లో బి ఉంది, బి ప్లేస్లో సి ఉంది. సో దీన్ని ఏ లాజిక్ గేట్ కింద రాసుకోవచ్చు అండి? మనం ఎక్స్ఆర్ లాజిక్ గేట్ కింద రాసుకోవచ్చు కదా. అంటే దీన్ని నేను ఏ విధంగా రాసుకుంటున్నానంటే బిఎక్స్ఆర్ ఆఫ్ సి అని రాసుకుంటున్నాను. రైట్. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక లాజిక్ గేట్ ఏంటంటే మనకి ఎక్స్నార్ కదా, ఎక్స్నార్కి లాజిక్ గేట్కి ఎక్స్ప్రెషన్ ఏంటంటే ఏ బార్ బి బార్ ప్లస్ ఏబి అండి. అంటే ఇక్కడ చూడండి, ఇది ఏ ప్లేస్లో బి ఉంది, బి ప్లేస్లో సి ఉంది. అంటే బి బార్ సి బార్ ప్లస్ బీసీ అంటే ఏ బార్ బి బార్ ప్లస్ ఏబి రూపంలో ఉందా? దీన్ని ఏ విధంగా రాసుకుంటామంటే ఇలా డాట్ రాసుకొని ఇలా రాసుకుంటే ఇది ఎక్స్నార్ లాజిక్ గేట్ అండి. అంటే ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే దీన్ని ఏ విధంగా రాసుకుంటున్నానంటే రైట్. సో బి ఎక్స్నార్ ఆఫ్ సి అని రాసుకుంటున్నాను అండి. సో ఇక్కడ అనేది ఈ వాల్యూస్ అనేది యాస్టీస్ సేమ్, ఏ బార్ అనేది సేమ్ ప్లస్ ఇక్కడ ఏ, అంటే మనకి ఎక్స్ప్రెషన్ ఏమొచ్చిందండి? ఇది వచ్చిందండి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసిందంటే ఇక్కడ మనం ఫర్దర్ మినిమైజ్ చేయాలంటే కొంచెం కష్టం ఉంటుంది, ఎందుకంటే ఇదేమో ఎక్స్ఆర్ ఫార్మేట్లో ఉంది, ఇదేమో ఎక్స్నార్ ఫార్మేట్లో ఉందండి. రైట్. సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే మనం ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలండి. ఎక్స్ఆర్కి ఎక్స్నార్ లాజిక్ గేట్కి డిఫరెన్స్ అంటే రిలేషన్ ఏంటండి? ఎక్స్ఆర్కి ఎక్స్నార్కి రిలేషన్ ఏంటంటే
ఇది ఎక్స్ఆర్కి ఎక్స్నార్ అనేది కాంప్లిమెంట్ ఆపరేషన్. కాంప్లిమెంట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఎక్స్ఆర్ లాజిక్ గేట్ తీసుకోండి. సో ఇన్పుట్ 0 0 0 1 1 0 1 1 ఉంది. అవుట్పుట్ ఏమొస్తుందండి 0 1 1 0. ఏది ఎక్స్ఆర్లో. అదే ఎక్స్నార్ కన్నా నువ్వు తీసుకున్నావు అనుకో అవుట్పుట్ ఏమొస్తుంది అంటే ఆపోజిట్ వస్తుంది. అంటే 1 0 0 1 అనేది వస్తుంది. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఒకటేమో ఎక్స్ఆర్లో ఉంది, ఇంకొకటేమో ఎక్స్నార్లో ఉంది. నేను ఒకటి దీన్ని ఎక్స్ఆర్లో కన్వర్ట్ చేసుకోగలిగినానంటే ఫర్దర్ మినిమైజేషన్ అనేది ఛాన్స్ ఉంటుంది. అంతే ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే దీన్ని ఎక్స్ఆర్గా రాసుకుంటున్నా, రైట్. సో బిఎక్స్ఆర్ ఆఫ్ సి అని రాసుకుంటున్నా. ఇప్పుడు కరెక్టా ఇది? ఎక్స్నార్కి ఎక్స్ఆర్ సేమ్ కాదు కదా. అంటే ఎక్స్ఆర్ని అంటే ఈ ఎక్స్నార్ని మనం ఎక్స్ఆర్గా రాసుకోవచ్చు అంటే కాంప్లిమెంట్ పెట్టాలి, ఎందుకంటే దీనికి ఇది ఆపోజిట్ కాబట్టి. సో ఇక్కడ మీరు పెట్టాల్సింది ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎక్స్నార్ని ఎక్స్ఆర్ రూపంలో రాసుకున్నప్పుడు కాంప్లిమెంట్ పెట్టాలి. సో ప్లస్, రైట్, ఎందుకంటే ఎక్స్ఆర్లో ఉండేటట్టు కన్వర్ట్ చేసుకుంటే ఫర్దర్ రిడ్యూస్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి. సో బిఎక్స్ఆర్ ఆఫ్ సి, రైట్. సో ఇక్కడ మీరు ఇంకొక పాయింట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మళ్ళీ ఇది ఏ ఫార్ములా రూపంలో ఉందంటే ఏ బార్, ఈ మొత్తాన్ని ఏమనుకుంటున్నాం అంటే బి బార్, ప్లస్ ఇది మొత్తాన్ని ఏ, ఈ మొత్తాన్ని బి. అంటే ఇది ఏ ఫార్మేట్లో ఉందంటే ఏ బార్ బి బార్ ప్లస్ ఏ బార్ బి ఉందండి. ఇక్కడ ఏ వాల్యూ ఏం తీసుకుంటున్నానండి నేను ఏ, బి వాల్యూ ఏం తీసుకుంటున్నామండి ఇక్కడ బిఎక్స్ఆర్ ఆఫ్ సి. ఇది ఏ వాల్యూ, ఇది బి వాల్యూ, బిఎక్స్ఆర్ ఆఫ్ సి. అంటే ఇది ఏ ఫార్మేట్లో ఉందంటే మళ్ళీ ఎక్స్నార్ లాజిక్ గేట్ రూపంలో ఉంది. అంటే ఈ విధంగా రాసుకోవచ్చు. సో ఇది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారండి, కొంచెం ప్రాక్టీస్ చేస్తే వస్తుందండి. దీన్ని ఏ విధంగా రాసుకుంటామంటే ఫైనల్గా ఏ ఎక్స్నార్ ఆఫ్, ఇక్కడ బి వాల్యూ ఏందండి ఇదే కదా, ఇది ఏ వాల్యూ, ఇది బి వాల్యూ. అంటే ఇక్కడ మనం ఏం రాస్తామంటే బిఎక్స్ఆర్ ఆఫ్ సి. ఇది ఫైనల్ ఎక్స్ప్రెషన్, రైట్. సో ఫైనల్ ఎక్స్ప్రెషన్ మనకి ఏమొచ్చిందండి ఏ ఎక్స్నార్ ఆఫ్ బి ఎక్స్ఆర్ ఆఫ్ సి. ఇది ఎక్స్ప్రెషన్ అండి. సో ఈ ఎక్స్ప్రెషన్కి ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా ఏం చేయాలంటే మనకు లాజిక్ ఎక్స్ప్రెషన్ తెలిసిన తర్వాత ఫైనల్ స్టెప్ ఏందండి, మనం లాజిక్ సర్క్యూట్ డయాగ్రామ్ డ్రా చేస్తాం కదా. సో లాజిక్ సర్క్యూట్ డయాగ్రామ్ అనేది డ్రా చేద్దామండి. సో లాజిక్ సర్క్యూట్ డయాగ్రామ్కి మనం ఏవేవి లాజిక్ గేట్స్ యూజ్ చేయాలండి, మనం ఇక్కడ చూసిందంటే ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. బిఎక్స్ఆర్ ఆఫ్ సి ఉంది కదా, అంటే బిఎక్స్ఆర్ ఆఫ్ సి అంటే మనకి ఏ లాజిక్ గేట్ కావాలి, ఎక్స్ఆర్ లాజిక్ గేట్, అంతే కదండి. ఇది బి, ఇది సి, దీనికి రాస్తున్నానండి బిఎక్స్ఆర్ ఆఫ్ సి. ఇది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇన్పుట్ టెర్మినల్ ఏముందండి మనకు ఏ ఉంది, రైట్. సో ఏకి ఏ లాజిక్ గేట్ తీసుకోవాలి, ఎక్స్నార్ ఉంది కదా, ఇది ఇంటూ ఎక్స్నార్ ఆఫ్ ఇది 1 కదా. అంటే ఇక్కడ మనం తీసుకోవాల్సిన లాజిక్ గేట్ ఏంటంటే ఎక్స్నార్ లాజిక్, అంటే ఎక్స్ఆర్కి ఆపోజిట్ తీసుకోవాలి. ఇది అవుట్పుట్ వై. ఇప్పుడు నీకు డౌట్ వచ్చిందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ వాల్యూ ఏముంది 0 0 0, అంటే ఏ వాల్యూ 0, బి వాల్యూ 0, సి వాల్యూ 0. ఎక్స్ఆర్ ట్రూత్ టేబుల్ రాస్తాను, దాన్ని బట్టి మీరు వెరిఫై చేసుకోవచ్చు. సో ఏబి, సో 0 0 0 1 1 0 1 1. ఎక్స్ఆర్కి అవుట్పుట్ ఏమొస్తుందండి 0 1 1 0. అదే ఎక్స్నార్ అయితే అవుట్పుట్ ఏమొస్తుందంటే ఆపోజిట్ అవుట్పుట్, అంటే 1 0 0 1 అనేది వస్తుంది. ఇప్పుడు 0 0 అంటే ఏంటంటే ఇక్కడ అవుట్పుట్ 0. నెక్స్ట్ ఈ 0 ఇట్లానే పోతుంది కదా. ఎక్స్నార్లో 0 0 అంటే అవుట్పుట్ ఏం రావాలండి, చూడండి ఎక్స్నార్లో 0 0 అంటే అవుట్పుట్ ఏమొచ్చింది 1 వచ్చింది కదా. అంటే 0 0 అంటే 1. అంటే మనం ఇప్పుడు 0 0 0 తీసుకున్నప్పుడు మనకు అవుట్పుట్ ఏమొచ్చింది 1. మీకు స్టిల్ డౌట్ ఉంటే ఇంకో ఏదో ఒక కండిషన్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 0 0 తీసుకున్నారంటే, అంటే ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు 0, సి ఈక్వల్ టు 0 తీసుకున్నారు. 0 ఎక్స్ఆర్ ఆఫ్, ఇది ఎక్స్ఆర్ లాజిక్ గేట్ కదండి. సో 0 ఎక్స్ఆర్ ఆఫ్ 0 ఏమొచ్చింది మళ్ళీ మనకి ఎక్స్ఆర్ లాజిక్ గేట్లో 0 వచ్చింది. ఇక్కడ ఆ వాల్యూ ఏముందండి 1. సో ఇక్కడ వాల్యూ ఏమి వెళ్తుందండి 1 వెళ్తుంది. సో అంటే ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 1 ఉంది. ఏ లాజిక్ గేట్ అండి ఇది, ఎక్స్నార్ లాజిక్ గేట్. సో 0 1కి ఆన్సర్ ఏముందో చూడండి, ఎక్స్నార్ లాజిక్ గేట్లో 0 వచ్చింది. అంటే మనకు ఆన్సర్ ఏమొచ్చింది 0 వచ్చింది. అంటే ఈ లాజిక్ సర్క్యూట్ డయాగ్రామ్ డిజైన్ చేసిన తర్వాత ఇది ఆటోమేటిక్గా ఈ అవుట్పుట్ ఫంక్షన్ అనేది జనరేట్ చేస్తుంది. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలండి. సో ఇక్కడ మనం చేసిన మిస్టేక్ ఏంటంటే మిన్ టర్మ్స్ అనేది 6 రావాలి. సో మిస్టేక్లో 7 అనేది రాసినాం. ఇది ఒక చేంజెస్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి. సో మీకు వీడియో అనేది యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను టు డిజైన్ ది కాంబినేషనల్ లాజిక్ సర్క్యూట్. సో యూస్ఫుల్ అయిందని మీకు అనిపిస్తే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. Please don't forget to subscribe our channel. If anybody is required, so you please forward them also, so that they will also get benefited, and if you feel that is useful, right? So thank you very much guys.